స్టీల్ల బాటిల్లో నీళ్లు తాగి ఏం చేస్తారల్లా మీరు? ఏం చేస్తారు? మళ్ళా నీళ్ళో పాలో పోసుకునే తానికి పక్కకు పెట్టుకుంటారు. ఇంకొందరైతే ఉత్తగానే వారేస్తారు. స్వచ్ఛ భారత్ గురించి తెలిసిన వాళ్ళైతే చెత్త కుప్పలేస్తారు. మరి ప్లాస్టిక్ గురించి తెలిసిన వాళ్ళైతే దాన్ని దగ్గరికి నలిపి చెత్త కుండీలో వాడేస్తారు కదా. కానీ అట్లా చేస్తే 1400 రూపాయల నష్టం జరుగుతుందిలా మనకు. ఆగా ప్లాస్టిక్ బాటిల్లు చెత్త కుండీలేస్తే 1400 రూపాయలు నష్టపోతారని చెప్పి చెప్పులను చూపిస్తున్నారేంది అని అనుకుంటున్నారా? ఇవి చెప్పులే, కానీ తాగి పారేసిన ప్లాస్టిక్ బాటిల్ సీసాలతోని తయారు చేసిన చెప్పులు అన్నట్టు. కానీ మంచిగున్నది కదా ఈ ఆలోచన. ఇప్పటికే ప్లాస్టిక్ ను ఎక్కువ తక్కువ వాడే వరకు వాతావరణంలో చెప్పరాని తిప్పలు వచ్చి పడుతున్నదని శాస్త్రవేత్తలు మొత్తుకుంటూనే ఉండే. ఆయన ఎవరైనా వింటారా ప్లాస్టిక్ వాడకుర్రి అంటే? అందుకే న్యూజిలాండ్ లో ఉండే ఓ ఆడి మనిషి ఖాళీ బాటిళ్లకు చెప్పుల గూడలు పెట్టి అచ్చం చెప్పులు లెక్కనే తయారు చేసింది. అట్లా చేసుడే కాదుల్లా, ఓ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టి అమ్మకానికి కూడా పెట్టిందట. ఇక ఆ చెప్పులు నచ్చినోళ్ళు 1400 రూపాయలకు బేరం చేసుకొని కొనుక్కున్నారట. కానీ తెలివి ఉంటే ఎసంటి అక్కరాని వస్తువులైనా పనికొచ్చేటట్టు చేసుడంటే గిదే కదా. ఏదేమైనా ఈ చెప్పులు అందరికి నచ్చినా నచ్చకపోయినా ఇట్లనైనా కొంత ప్లాస్టిక్ సీసాల కాలుష్యం అయినా తగ్గుతుంది కదా అని అనుకుంటున్నారులా. వాతావరణ కాలుష్యం గురించి ఆవేదన చెందే పబ్లిక్ ఏరే దేశంలో ఇది గొప్ప పనే. కానీ అసలే చెప్పులు కొననోళ్ళు మన కాడ ఎంతమంది ఇసొంటి తయారు చేసుకొని వేసుకుంటలేరు చెప్పుర్రి. ఎంతైనా బయట దేశపుల్ల తెలివే వేరు. పెండను కూడా కవర్ల పెట్టి సీల్ చేసి పైసలు కమాయిస్తారు.